హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈ రోజు వీడియోలో బాగా యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది. మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. దీపాలు పెడతాం కదా సామ్ ముందర, దీపాలు పెట్టే ఒత్తిని రెడీ చేసేది చూసేద్దాం. ఇది వచ్చేసి ఊరిని ఇంకా తెచ్చిండేది, మా ఊరు నుంచి తెచ్చిండే పత్తి. మా ఇంటి దగ్గర చెట్టు ఉంది, ఆ చెట్టులో పెరిగిండే పత్తి. ఇది చూపిస్తాను ఇప్పుడు. వచ్చేసి నేను 6 ఏళ్ళు అయిపోయింది తీసుకొని వచ్చి చెట్లో పెరిగిండేదే. ఇది మా కాంపౌండ్ లోపలే చెట్టు ఉండింది మా ఇంటి దగ్గర, ఆ చెట్లో పత్తి. ఇది ఈ పత్తి తెచ్చి నేను 6 ఏళ్ళు అయింది. దీంతోనే ఒత్తులు అనేది చేద్దాం. ఇప్పుడు ఇలా ఒక్కటి కూడా గింజ అనేది లేకుండా తీసేయాలి. మొత్తము ఇలా తీసేసిస్తే ఇలా వచ్చేస్తాయి. ఈ గింజలు ఉంటాయి కదా, ఇవి నల్లవి, ఇవి తీసేస్తారు. మన పల్లెల కల్లా ఉండే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఇలా తీసేసి రెడీ చేసుకోవాలని. ఇప్పుడు వాళ్ళు కూడాను రెడీమేడ్ లో అనేది తెచ్చేస్తా ఉన్నారు. మన ఇంటి దగ్గర అనేది ఇలా ఈ గింజలు ఇవి వేస్తే చాలు, ఇత్తనాలు చెట్టు అనేది వచ్చేస్తుంది. మనము చేసి చేతులతో దీపారాధన చేస్తే బాగుంటుంది. ప్యాకెట్లు అనేది తెచ్చుకొని వేస్తే కూడాను అవి కొంచెం పొడుగు అనేది వస్తూ ఉంటాయి, ఎక్కువ వేస్ట్ అయిపోతా ఉంటుంది. అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే పత్తి అనేది చెడిపోదు. ఎన్ని రోజులున్నా పత్తి అనేది చెడదు. చూడండి, ఇది 6 సంవత్సరాలు అయింది నేను తెచ్చి ఇక్కడ మా ఇంటికాడ ఇంకా తెచ్చిండేది. ఇది 6 సంవత్సరాలు అయినా పత్తి అనేది ఏం కాలేదు. బాగుంది కదా. ఇలా పెట్టుకొని మనము మంత్లీ ఒక్క టైం రెడీ చేసుకోవచ్చు, లేదా రోజును రెడీ చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. తొందరగానే పత్తితో మనము ఒత్తి అనేది రెడీ చేసుకొని ఆ రోజు పత్తి ఉండాలి. ఎక్కడ కూడా ఏమీ లేకుండా నీట్ గా క్లీన్ చేసుకునేయాలి. ఇలా క్లీన్ చేసుకొని క్లీన్ అయిపోయింది ఇదంతాను. ఇప్పుడు ఒత్తి అనేది రెడీ చేద్దాం దీన్ని. ఓకేనా? ఇవన్నీ చూడండి గింజలు, ఇవన్నీ తీసేసినాం కదా. ఇవి తీసేసి తర్వాత ఇది పత్తి, దీంతోనే మనం ఒత్తులు అనేది రెడీ చేద్దాం. ఇప్పుడు ఒత్తులు రెడీ చేయడానికి ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఇది కడ్డీలు, ఒక కడ్డీ తీసుకోవాలి. మనకి ఒక కడ్డీ తీసుకొని ఇది ఒకటి, మళ్ళా ఇది వచ్చేసి ఇబుది ఉందా, ఇది ఒకటి. మనం రెడీ చేయడానికి కొంచెం చాట్లో అయినా రెడీ చేసుకోవచ్చు, లేదా అలాగే రెడీ చేయొచ్చు. దీంట్లో అయితే తొందరగా మనము పత్తితో ఒత్తులు అనేవి రెడీ చేసేయచ్చు. ఇప్పుడు దీని మీద రెడీ చేసేది చూపిస్తాను, చూసేద్దాం. నీట్ గా ఇలా అనుకొని లైన్ అనేది వదులుకోవాలి. ఇట్లా ಯಾವ సైజ్ కావాలో అది మనము ఇలా రెడీ చేసుకునేసినాం కదా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ కడ్డీని మనము ఇది మొత్తం తీసేయాలి. ఇది తీసేసి ఇది ఉండేది అంతా తీసేసినాను. ఈ కడ్డీని యూజ్ చేసి మనము ఇది ఒత్తితో పత్తి ఇది ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనము ఎంత కావాలో సైజు ఆ సైజులో అనేది ఒత్తులు రెడీ చేసేద్దాం. ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా మనము కడ్డీకి ఇలా చుట్టేసిన తర్వాత దీని ఒత్తిని ఇలా లాగేయాలి. లాగేసుకుంటే మనకి ఎక్కడ కావాలో అక్కడికి కట్ చేసేయచ్చు. చూడండి ఇలా అయిందే కదా. మనకి లాంగ్ కావాలా లాంగ్ కట్ చేయాలి, లేదా చిన్నవే చాలు అంటే చిన్నగా ఇక్కడ కట్ చేసుకొని ఇంకొక టైము ఇలా అనుకుంటే చాలు, మనకి ఒత్తి అనేది రెడీ అయిపోతుంది. మనకి చిన్నవి కావాలంటే చిన్నవి, లేదా పెద్ద సైజు కావాలంటే పెద్దవి కట్ చేసుకొని మనమైనా ఇలా అనుకుంటే చాలు, మనకి చూడండి ఒత్తి అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోతాయి. ఇంకా ఉండేటివన్నీ మనకి ఆ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే ఈ కడ్డీకి అనేది లూజ్గా చుట్టుకోవాలి. కడ్డీ అనేది బయటకు రాదు. అందు తర్వాత కట్ చేసుకొని మనకి ఆ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి, చిన్నవి కావాలంటే చిన్నవి దీపకుందులు ఉంటాయి కదా, దాంట్లో కూడా అవుతాయి. మనం తర్వాత ఇలా అనుకోవాలి. చూడండి, ఒక టైం ఇలా అంటే చాలు, మనకి ఒత్తులు అనేది రెడీ అయిపోతాయి. మనకి పెద్ద సైజులో పెద్దది, చిన్నది చేసుకో. సరేనా? తర్వాత నేను నెక్స్ట్ దేవునికి వేస్తాం కదా పత్తి ఆరము, ఆ పత్తి ఆరము రెడీ చేసేది చూపిస్తాను, చూసేద్దాం. ఇవి ఒత్తులు ఇలా రెడీ చేసుకుంటే ఈజీగా ఇంట్లోనే మనకి ఒత్తులు రెడీ అయిపోతాయి. నేనైతే 6 ఏళ్ళ నుంచి ఒత్తులు అనేది రెడీ చేసి దీపారాధన చేస్తాను. రెడీమేడ్లో అనేది తెచ్చలేదు. 6 ఏళ్ళ నుంచి ఉంది కదా పత్తి చెట్లోడిదే, ఆ పత్తినే ఒత్తులుగా రెడీ చేసి దీపారాధన చేస్తాను. వారానికి ఒక అయ్యే మాదిరి రెడీ చేసుకోవచ్చు, లేదా డైలీ కూడా 2 ఒత్తులు రెడీ చేసుకొని దీపారాధన అనేది చేసుకునేచ్చు. మనకి ಯಾವ సైజులో కావాలో ఆ సైజులో రెడీ చేస్తే ఈజీగా ఉంటుంది. మనం అవుట్ సైడ్ కొనుక్కొచ్చి రెడీమేడ్లో అవి ఎక్కువ పొడవు వస్తాయి, ఒక తూరి వాడితే వేస్ట్ అయిపోతుంది, అమౌంట్ కూడా వేస్ట్ అవుతుంది. అది తక్కువ వస్తాయి ప్యాకెట్లో కూడా. ప్యాకెట్ కూడా ఇప్పుడు ఏం తక్కువ లేదు, ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. 15 రూపాయలు, 10 రూపాయలు అలా ఉంటుంది. మనకి తెచ్చిన ఒత్తులు ఒక వారం కూడా 1 వీక్ కూడా ఉండేలేదు.
అలాంటప్పుడు మనకి చేతనైంది మనమే రెడీ చేసి ఒక తృప్తిగా కూడా ఉంటుంది. మన చేతిలో రెడీ చేసి దీపారాధన చేస్తుంది. ప్రతి ఒక్కటి ఇది ఒకటే కాదు, వేరే కూడా మనకి చేతనైంది అయితే మనమే రెడీ చేసుకొని యూజ్ చేస్తే బాగుంటుంది. అమౌంట్ కూడా సేవ్ చేయగలము. ఏంటక్క ఈ పత్తిలతోనే అమౌంట్ సేవ్ చేయగలమా అనుకోవచ్చు. అలా ఏం కాదండి. దీంట్లోనే ఒక 10 రూపాయలు, 1 రూపాయే కానీ మనలాంటి వాళ్ళకి మనకి శాలరీలు అవంతాను ఎక్కువ ఏం రాదు. మన శాలరీలకి మన దానికి ఖర్చు పెట్టడానికి 1 రూపాయి మిగిలినా కూడా చాలును. అది సేవ్ చేసినట్లే అమౌంట్ అనేది. అందువలన దాంట్లో మనకు అమౌంట్ సేవ్ అవుతుందో అది చూసుకొని తక్కువగా ఖర్చు అనేది పెడితే మనకు తక్కువ శాలరీలు వచ్చినా కూడా మనకు అన్ని దాంట్లకి అమౌంట్ అనేది అడ్జస్ట్ చేయగలము అనేదే నా నమ్మకము. అందువలన మనకి చేతనైంది వేరే అవుట్ సైడ్ వెళ్ళి కొనుక్కొని యూజ్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. ఇది పల్లెల్లో కూడా ఇప్పుడు ఎక్కువ కొనకొచ్చి రెడీమేడ్లోనే యూజ్ చేస్తుంటారు. పల్లెల్లో మన ఇంటి దగ్గరే ఆ ఇత్తనాలు ఉంటాయి కదా, ఒక ఇత్తనాలు వేస్తే చాలును చెట్టు అనేది అవుతుంది. మన ఇంటి దగ్గర ఉంటే కూడా వేరే వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. మనము చెట్టు పెట్టిన దానికి మంచి గాలి, తర్వాత మనము ఒకరికి హెల్ప్ చేసినట్లు కూడా అవుతుంది. ఇది ఒక్క పువ్వు అనేది పెరుక్కుంటే చాలును, దాంట్లో ఎన్నో ఒత్తులు అనేది రెడీ చేయొచ్చు. ఆ పువ్వులో ఉండే ఒత్తిని చూడండి. ఇవి వచ్చేసి పువ్వొత్తులు అనేది రెడీ చేస్తున్నాను. ఇవి వచ్చేసి గుమ్మం కాడగాన పెట్టుకోవచ్చు. దీపం అనేది కొండ ఎక్కదు, తొందరగా అనేది కొండ ఎక్కలేదు. పువ్వొత్తుతో స్ట్రైట్గా వెలుగుతుంది. నేనైతే గమనించింది ఒకే మాట, ఎవరైనా అడుగుతారు ఎంత సంపాదించినారు, ఎంత ఖర్చు చేసినారు అని అడగరు. ఎంత సేవ్ చేసినారు, అమౌంట్ సేవింగ్ ఎంత చేసినారో అనే మాటే అడుగుతారు. ఎందువలన నాకు ఇదే మాట అంటారా, మా అవ్వ కూడా అదే అడుగుతుంది. మన ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళినా ఎక్కువ ఖర్చులు పెట్టద్దండి, కొంచెమన్నా అమౌంట్ అనేది సేవ్ చేస్తూ ఉండండి, పిల్లలు ఉన్నారు అనేసే చెప్తా ఉంటారు. నాకైతే మైండ్లో అదే ఉంటుంది. ఎంత సేవ్ చేయాలి అని ట్రై చేసినా మనకు వచ్చే అమౌంట్లో ఇప్పుడుండే రేట్లకి మనము సంపాదించేది పేమెంట్ వచ్చేది కూడాను సరిపోతూ ఉంటుంది. అందువలన ఎలా మార్గము అనేది చూసి 1 రూపాయి అయినా చాలును సేవ్ చేయొచ్చు. ಯಾವುదో ఒక వస్తువు కొనే దాంట్లో మనకి తక్కువ అయితే చాలును అమౌంట్ అనేది ట్రై చేస్తూ ఉంటాను. అందువలన దాంట్లో అమౌంట్ ఖర్చు తగ్గుతుందో అది ట్రై చేసి ఫాలో అవుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్, ఈ రోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలు కలుద్దాం. థ్యాంక్ యూ.